आदित्य किष्किंदर्षे जगदीश चंद्रः वायुर्देवता अग्निरुद्रीमनाद्ये विनियोगः ततः कुण्डस्य चतुर्दिक्षु परिष्टन्नदेवतानावाह्य ओम समर्प्य ओम नमो भगवते वासुदेवाय नमः ओम नमो भगवते संकर्षणाय नमः ओम नमो भगवते प्रद्युम्नाय नमः ओम नमो भगवते अनिरुद्धाय नमः परिष्टन्नदेवतानावाह्य प्रोक्षति पात्रे ओम त्रिविक्रमाय नमः प्रणीतपात्रे ओम शङ्खचक्रमन्मधराय वासुदेवाय नमः ततः कुण्डस्य दक्षिणे ताम्बूलेषु ब्रह्माणमावाह्य चतुर्मुखं चतुर्बाहुं सहस्रमालाकमण्डलं गिरिराजं शक्तिसहितं ब्रह्माणं तु विचिन्तये ओम ब्रह्मणे नमः ओम ब्रह्मदेवानां परमेकविनां विदर्विप्राणां मृगाणां गन्धानां पुष्पनिर्मलानां पुरुषोमं पवित्रमन्ये ओम ब्रह्मणे नमः इदमासनं विश्वस्याधि सम्पूर्णाचरणमसो ततः आज्यपात्रे दावितं गालितं माज्यं विदाप्य ओम अक्षतैरभ्यच्य आद्येरो ओम विष्णवे नमः आप्याय स्वदने तदे विश्वदस्वरमवस्त्रियं भवानस्य सङ्गते आद्यमोदयामि दाहयामि द्रावयामि सर्वमुद्रयावति करोमि दर्भाष्टके पिदाय चक्रमुद्राधरतये उष्णोदकेन सूक्ष्मो प्रक्षाल्य दर्भपञ्चकृतोच्चैन सूक्ष्मयोः मूलं मूलेन मध्यं मध्येन अग्रमग्रेण द्विजोद्यास्तमन्त्रेण संयुज्य ओम अस्त्राय फल अग्नो निष्ठप्य आत्मनः उदीच्य सूक्ष्मो निधाय ततः कुण्डस्य ऊर्ध्वमेकलाय ओम रवीन्द्राय नमः ओम कमण्डये नमः यमाय नमः शम्यर्दये नमः वरुणाय नमः वायवे नमः समुद्राय नमः ईशानाय नमः कुण्डस्य मध्यमेकलाय ओम चण्डाय नमः भद्राय नमः भद्राय नमः जयाय नमः जयाय नमः धात्रे नमः धात्रे नमः स्यदोमेकलाय ओम कुमुदाय नमः कुमुदाक्षाय नमः पुण्डरीकाय नमः वामनाय नमः मुकर्णाय नमः महेन्द्राय नमः कमलाय नमः सुरयुशिराय नमः नार्यार्यावरणपुष्पयुक्ताग्नेटाकमुखास्यात्मवाश्रुवेण आद्यमानाय ओमस्तु संधिच्य అమ్మ మీ ప్లేట్లో ఉన్నటువంటి ద్రవ్యాన్ని స్వామివారికి చూపిస్తే ఆద్యం వేస్తారు చరం ఆజ్యేన విఘారం కలుపుకోండి అమ్మా మీ ద్రవ్యం మొత్తంలో కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోండి చరం ఆజ్యేన విఘార్య త్రీల్ పరిధి నదో మేకలా కించిత్ కించిత్ క్షేత్ర సింహాయ గ్రీవ మంత్రే జప ఓం శ్రీధరాయ నమః అయగ్రీవాయ నమః మధ్యమ పరిధి ప్రణవే నమ స్పృశ్య అగ్నిశాలకోణయో ఓం అగ్నయే నమః ఈశానాయ నమః పూర్వపరిశేషణ కృత్వా అదితేన మన్యస్వ స్వదేన మన్యస్వ స్వదేన మన్యస్వ సవేద ప్రసవ అనుయాగమిదం వేదాముగే నిదాయ వంజతసేకతః ముష్టిముద్రయా లక్ష్మీ సంవరదా ధ్యాయం సుహృదేన మోదేన జోయా అయ్యా ఒక సమిత తీసుకోండి ఆచార్యులు ఆజ్యంలో నుంచి సమితని లోపల వేసేయండి ఓం స్వాహా ఆదచ్చు విద్వాదాముహూర్త శుభముహూర్త అస్తు సుప్రదిష్టినమస్తు ఆకార హోమం కృత్వా ఏకం ద్వే త్రీణి చత్వారి నైరుత్యాది ఈశానాంతం ఓం ప్రజాపతయే స్వాహా ప్రజాపతయ ఇదం పునః ఏకం ద్వే త్రీణి చత్వారి ఆది ఆగ్నేయాంతం ఓం రవీంద్రాయ స్వాహా ఇంద్రాయ ఇదం దహేరితరదేశే ఓం సోమాయ స్వాహా ఇదం దక్షిణ పూర్వదేశే ఓం అగ్నయే స్వాహా అగ్నిమధ్యే ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా సూర్యాయ ఇదం ఓం భూర్భువ శుభ స్వాహా మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని పక్కన పెట్టుకొని ఒకసారి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోండి తతః అగ్నిధ్యానం కృత్వా విశేషకం సప్తహస్తం త్రిపాదం సప్త
सप्तदिक्पगं शक्तिमानि शरीराणं सुरौदधायं सर्वतरं मामे जात्यतरङ्गरे मेषहिमेव प्रेषो सर्वा पूर्णे गदाने सुमना लोहिता धूम्र एव हि पुलिगिरि विश्वरूपा सप्तदिक्पा प्रकीर्तिता यास्तु मध्यमं स्थानं करालयाः पूर्वदिक्भवे मनोजवायाश्चाग्नेयं लोहितायास्तु वारुणे शुम्ना सोमनिलयाः पुलिङ्गिन्यनिलाश्रया ऐशान्यां विश्वरूपे तु एवं स्थानं स्मरेद्रः चित्वायां दक्षिणे करणे धूम्रायां मारणातिगं लोहितायां वशीकारः सर्वदिस्फुलिङ्गिन्या मानने दक्षिणोत्तरे एवं अग्निं ध्यात्वा ఓమనమన్నగే నమః. అమ్మ అలానే దోషిల్లో ఇదిగోండి ఇలా దోషిని తీసుకొని పట్టుకోండి ఎదురుగా స్వామికి ఇలా. ఓం కేశకి దేవ ప్రతిశో నర్వా పూర్వాహిదానస్య ఉపగర్భే అంధః సవిజాయమానస్య దృశ్యమాన ప్రత్యద్ముఖాత్ తిష్టతి విశ్వతోముఖః. ఒకసారమ్మా ఇది చూడండి, నేను చేసినట్టుగా అంటే మేము ఎప్పుడైతే చెప్తామో తర్వాత ఇదిగోండి ఇలా లోపలికి అనుకోవాలి. ప్రాణముఖాగ్నే మమ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ అగ్నిమగ్నే స్థిరాసనం కురు. మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని చేతిలో పెట్టుకోండమ్మా. మేము చెప్పినప్పుడు వేయండి, అప్పుడే వేసేయకండి. తతః అగ్నేః ప్రచోదనార్థం సప్తదిక్పా హోమం కుర్యాత్ కార్యం మూలమంత్రేణ సమిద్భిః. ఓం నమో నారాయణాయ స్వాహా. ఓం నమో వేగన ద్రవ్యం ఎవరు వేయడం మేము చెప్పినప్పుడు వేయండి. ఓం నమో నారాయణాయ స్వాహా. ఓం నమో నారాయణాయ స్వాహా. మనోజవాయాం ప్రణవేన ఆద్యం ఓం ఓం స్వాహా. ఓం స్వాహా. ఓం స్వాహా. ఓం స్వాహా. శివోహితాయాం వాసుదేవ మంత్రేణ అన్నం దదమావేన ఆద్యం ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. భగవతే వాసుదేవాయ స్వాహా. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. భగవతే వాసుదేవాయ స్వాహా. శంకరశన మంత్రేణ రాజం దదమావేన ఆద్యం ఓం నమో భగవతే శంకరశనాయ స్వాహా. భగవతే శంకరశనాయ స్వాహా. ఓం నమో భగవతే శంకరశనాయ స్వాహా. భగవతే శంకరశనాయ స్వాహా. ప్రద్యుమ్న మంత్రేణ శివం దదమావేన ఆద్యం ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ స్వాహా. భగవతే ప్రద్యుమ్నాయ స్వాహా. ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ స్వాహా. ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ స్వాహా. అనిరుద్ధ మంత్రేణ ముద్గం దదమావేన ఆద్యం ఓం నమో భగవతే అనిరుద్ధాయ స్వాహా. ఓం నమో భగవతే అనిరుద్ధాయ స్వాహా. ఓం నమో భగవతే అనిరుద్ధాయ స్వాహా. భగవతే అనిరుద్ధాయ స్వాహా. అయ్యా కాస్త తేనె వేసుకోండి ఆచార్యులు. తేనెని స్వాహకారం చేయండి. కొద్దిగా తేనె. పుష్కరాళికాయాం పుంసోక్తేన మధుజా. ఓం సహస్రదేవః పురుషః సహస్రపాద సమోభిః విశ్వతో వృత్తాన్ దదతాన్ స్వాహా. అగ్నిజనాకాలే ఆధారాదివత్పాదం యోగవీరం పరికల్ప్య ఓం భూం భూమాదాన శక్తి స్వాహా. ఓం భూమాదానయే స్వాహా. అనంతాయ స్వాహా. అనంతయే స్వాహా. పరమాత్మాయ స్వాహా. ఓం జ్ఞానాయ స్వాహా. ఓం వైరాగ్యాయ స్వాహా. ఓం ఐశ్వర్యాయ స్వాహా. ధర్మాయ స్వాహా. ఓం జ్ఞానాయ స్వాహా. ఓం వైరాగ్యాయ స్వాహా. ఓం ఐశ్వర్యాయ స్వాహా. ఓం సదాశివాయ స్వాహా. ఓం వేదాయ స్వాహా. ఓం యజుర్వేదాయ స్వాహా. ఓం వేదాయ స్వాహా. ఓం అథర్వవేదాయ స్వాహా. ఓం అహంకారాయ స్వాహా. ఓం దీర్ఘాంకారాయ స్వాహా. ఓం వర్ణాంకారాయ స్వాహా. ఓం సత్వగుణాయ స్వాహా. ఓం రజోగుణాయ స్వాహా. ఓం తమోగుణాయ స్వాహా. ఆస్తరూపాయ జీవాత్మనే స్వాహా. ఓం రామనియమండలాయ స్వాహా. ఓం బ్రహ్మమండలాయ స్వాహా. ఓం సూర్యమండలాయ స్వాహా. ఓం హరిద్వాదశరీతాయ కర్ణికాయ చతుర్యుతాయ సంపూర్ణ అవ్యక్తమత్వాయ స్వాహా. రత్నాసనాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. ఓం విష్ణవే స్వాహా. ఓం ఈశానాయ స్వాహా. ఓం కుమారాయ స్వాహా. ఓం శనకాయ స్వాహా. ఓం గణనాయ స్వాహా. ఓం దుర్గాయ స్వాహా. ఏకాయ స్వాహా. ఓం నారదాయ స్వాహా. ఓం స్వాహా. అస్మత్పరమగురుభ్యో నమః స్వాహా. గురుభ్యో నమః స్వాహా. అస్మత్సర్వగురుభ్యో నమః స్వాహా. యోగపీఠాది దేవతాభ్యో నమః. చంద్రవిగ్రహాన్ స్వాహా.
స్వామివారికి ముందుగా అగ్ని ప్రతిష్టాపన జరిగింది. తరువాత ఎలా అయితే అగ్నిలో అగ్నిదేవుడికి మొత్తం ఉపచారాలన్నీ అయిన తర్వాత మనం ఇప్పుడు ఎవరికి చేసుకుంటున్నాం? లక్ష్మీనారాయణకి సమర్పించుకోవాలి కదా మన యొక్క ద్రవ్యాన్ని. కావున ఆ కుండ మధ్యంలో లక్ష్మీనారాయణ ఉన్నట్టుగా భావిస్తూ స్వామివారిని ఆవాహన చేశారు. ఇప్పుడు స్వామి అక్కడే ఉన్నారు. కావున మీరు మనస్సులో లక్ష్మీనారాయణ ఇదం నమః అనుకుంటూ చేతికి ఎంతైతే ద్రవ్యం వస్తుందో పొద్దున్న చెప్పిన విధంగానే ఈ 3 వేలతో స్వాహ అని చెప్పినప్పుడు మాత్రమే ద్రవ్యం లోపల పడేటట్టుగా వేయండి. ఏమని చెప్పాలమ్మా? గట్టిగా చెప్పండి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాజినదేవదో నమస్య వాంసే విష్ణు విష్ణు. ఓం నమో నారాయణాయ స్వాహ. ఓం నమో నారాయణాయ స్వాహ. ఓం నమో నారాయణాయ స్వాహ. ఓం నమో నారాయణాయ స్వాహ. Narayana
श्री महालक्ष्मी नमः स्वाहा देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि श्रीं ह्रीं श्रीं जगत्प्रसूत्यै श्री महालक्ष्मी नमः स्वाहा श्रीं ह्रीं श्रीं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा महालक्ष्म्यो इदं नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि श्रीं ह्रीं श्रीं जगत्प्रसूत्यै श्री महालक्ष्मी नमः स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि श्रीं ह्रीं श्रीं जगत्प्रसूत्यै श्री महालक्ष्मी नमः स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि श्रीं ह्रीं श्रीं जगत्प्रसूत्यै श्री महालक्ष्मी नमः स्वाहा देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं जगत्प्रसूत्यै महालक्ष्मी स्वाहा आदिदेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं श्रीं जगत्प्रसूत्यै महालक्ष्मी स्वाहा ॐ महालक्ष्म्यै विद्महे महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ॐ भूरि स्वाहा नैनं संकल्पितामिकर्मणि मध्ये विशेषतः विद्यमानस्य सकलक्लेशदोषनिवारणसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणदेवता सम्पूर्ण अनुग्रहप्रसादसिद्ध्यर्थं विद्यमानस्य स्वगृहे अलक्ष्मीनिवारणनिर्गमनद्वारा श्री श्रीनिवकल्याणवेङ्कटेश्वर अनुग्रहेण अष्टलक्ष्मीस्थिरनिवाससिद्ध्यर्थेन विद्यमानस्य सर्वारोगनिवारणसिद्ध्यर्थं सकल आयुष्याभिवृद्ध्यर्थं सकल मनस्सङ्कल्पिताभिवृद्ध्यर्थं विशेषतः लक्ष्मीनारायण देवता अनुग्रहेण लक्ष्मीनारायण कवचसहित लक्ष्मी हृदय स्तोत्र हवनं करिष्ये इति सङ्कल्प्य अधिकेन मन्यस्व सर्वदेन मन्यस्व स्वदेन मन्यस्व देव सविता असुवा जय श्रीमन्नारायण ओम नमो भगवते वासुदेवाय మనం ఇప్పటివరకు సంకల్పించుకున్నది హవనంలో లక్ష్మీనారాయణకి మూలమంత్ర గాయత్రి మంత్ర హవనాలు ఇప్పటితో పూర్తయినాయి. స్వామివారికి అమ్మవారికి విశేషంగా ఈరోజు హవన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మనం ఈ హవన కార్యక్రమంలో విశేషంగా చేసుకుంటుంది ఏంటయ్యా అంటే విష్ణు కవచం
లక్ష్మీ హృదయం, ఈ రెండు కలిపి చేసుకుంటాం వల్ల మనకి భోగభాగ్యాలన్నీ అమ్మవారు మన ఇంటిన కురిపిస్తారట. స్వామివారి అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఒక కవచపూర్వకంగా తయారయ్యి మన ఒంటి మీద కనిపించకుండా ఉంటారట. ఏ కష్టం వచ్చినా ఆ కవచం వల్ల ఎటువంటి శత్రుఘోష, నరఘోష, దృష్టిఘోష ఇలాంటి వ్యాధులు చూపులు పడి ఎలా అయితే ఇబ్బంది పడుతూ ఉంటామో మనకి అనుకున్న పనులు ఏమీ కావు. కొన్నిసార్లు అయ్యా ఎవరి మొహం చూసుకున్నానో ఏంటో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలాంటివి ఏమీ జరగకుండా వెళ్ళిన కార్యం మొత్తం దిగ్విజయంగా పూర్తి చేసుకొని తిరిగి రావాలి అని చెప్పి స్వామివారు ఎలా ఉంటారట, ఒక కవచపూర్వకంగా మన ఒంటి మీదే ఉంటారట స్వామి. అలాంటి ఒక విష్ణుమూర్తి మనకు కవచంలాగా ఉంటే మరి అమ్మవారు ఎలా ఉంటారు? వెళ్ళిన కార్యంలో రాజ్యలక్ష్మి అయ్యి సకల కార్యంగా వెళ్ళిన కార్యం మొత్తం నిర్విఘ్నంగా పూర్తి చేసి అమ్మవారు మనం ఏమన్నా షాప్కి వెళ్ళి ఏమన్నా కొనుక్కుందాము అనుకుంటే ఏదైనా తక్కువ రేటుకి రావడం, లేదంటే మనమే ఏమన్నా బిజినెస్లో కానీ వ్యాపారాల్లో కానీ వ్యవసాయాల్లో కానీ ధనలాభాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే మన ఇంటిన భోగ భాగ్యాలుగా అమ్మవారు కురిపిస్తుందిట. అష్టైశ్వర్యాలు, వస్తువులేంటి, వాహనాలేంటి, రకరకాలు ఉన్న స్థాయి నుంచి ఇంకొద్దిగా స్థాయి మనకు స్థాయి పెరిగనేస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం. కావున భక్తి శ్రద్ధలతో ఆ లక్ష్మీనారాయణ మనస్సులో ధ్యానించుకుంటూ ఇందాక చెప్పిన విధంగానే లక్ష్మీనారాయణాయ ఇదం నమః అనుకుంటూ ఎప్పుడైతే స్వాహాకారం చెప్తామో అగ్ని లోపల అగ్నికి సమర్పిస్తూ ఉండండి అమ్మ. జై శ్రీమన్నారాయణ. విష్ణు 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 ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధారితదేవతం సమూఢమస్య భాగం సురే విష్ణుర్విష్ణుర్విష్ణుః. రాజోవాచ మయా గుప్తా సహస్రాక్షా సవాహాన్ విపులైనికాన్ క్రీడన్నివా వివర్జితస్య త్రిలోక్యా ఉదదే శ్రియం స్వాహా. లక్ష్మీనారాయణాయ స్వాహా. లక్ష్మీనారాయణాయ గిదం భగవంస్తస్మాఖ్యాహి వర్మనారాయణాత్మనం యథాకృతామినశ్ येन गुप्तो यदस्मृते. ओम नारायणाय स्वाहा. लक्ष्मीनारायणाय स्वाहा. लक्ष्मीनारायणाय गिदं प्रथम आदयो जानोर्पूर्वोदरे भज्यदोदसी मुखे शिरस्यानुपूर्वा दोहाङ्गालीन विव्यसे स्वाहा. पर्यपदानुवा करण्यादं तद्गुरुवार द्वादशाक्षरविद्येना स्वाहा. నిర్మమే
निगमासु कक्षं यथा वादसतो उपासः स्वाहास्पर्शनुलिङ्गलिङ्गे निषिद्यलिङ्ग्यादिदविप्रियासि पुष्पाण्डवैनादिरयक्षराक्षो भूतग्रहाद्याश्चन्द्राद्यासि स्वाहा सरिस्मृतेभ्यो दुष्टदेभ्यो भूतेभ्यो गोतेभ्य स्वाहा दत्ते शक्तिः स्वया स्वमाया निराजमाख्यं सर्वनारायणात्मकं विजयस्य सिंहराधायेन दंशितो सुरयूथपां स्वाहा कारवदास्तुत्यं जयं यं कश्चिदक्षुषा कदा वा सप्तदेश्चेद्यः साधस्यात् विमुच्यते स्वाहा राजदस्युग्रहैतेभ्यो याधियादिभ्यश्च कर्हिषि स्वाहा इमां विद्यापुराञ्जिरश्चौषिकोधरान् विद्यतरान् विजीयः योगदारेण वा स्वागं जपौसा मरुदन्वनि स्वाहा परिमाणेन गन्धर्वमतिरेकदा यो चित्ररथस्त्रीभिर्वृतो चित्रद्विजक्षद स्वाहा नान्यः प्रदत्सत्यः सविमानोऽख्यपार्चिताः सबालखिल्यवचनादस्थीर्यादाविदस्मितः स्वाहा राज्यं सरस्वत्यां श्राद्वादामश्रवन्वदा स्वाहा शृणुयात्काले योधानगतिजातुतः तं नमस्यन्ति भोगानि रुच्यते सर्वतो भयात् स्वाहा विद्यामधिगतो विश्वरूपात् चतुर्क्रतुः त्रैलोक्य लक्ष्मीं भुजते विर्जिनीर्याब्धे सुरां स्वाहा
लक्ष्मी स्वाहा श्रीं ह्रीं श्रीं क्रीं श्री महालक्ष्मी स्वाहा महालक्ष्म्यायिनो श्रीहरिगुणस्थिते लक्ष्मी समागच्छ ममाकृतः नारायणेन समाप्तादं कृष्णादिष्ठाव्यलोकये स्वाहा लोकस्थिते लक्ष्मी त्वमागच्छ सन्निधिं वासुदेवेन तैरा प्रसेद वरदाभवस्ताः देवदेवस्थिते लक्ष्मी शीघ्रमागच्छ सुप्रदे विष्णुना सहिता देवी जगन्नाथः प्रसीद मे स्वाहा श्रीरामुदिस्थिते लक्ष्मी समागच्छ समाधवे पद्ममा दृष्टिसुधका सततं मां विलोकय स्वाहा स्थिते लक्ष्मी वैकुण्ठहिरण्मयी समागच्छ स्थित्वा पुरतो मम स्वाहा महालक्ष्मी निश्चला भव निर्मले प्रसन्नकमले देवी प्रसन्नहृदया भव स्वाहा श्रीधरे श्रीमहालक्ष्मी नुदन्तस्त्वं महानिधिं शीघ्रमध्वच्च वरदः प्रदर्शय समर्थय स्वाहा वसुन्धरे श्रीवसुदेवसुगोधिप्रणमामये त्वत्कुक्षिगत सर्वस्वं शीघ्रं मे सम्प्रदर्शय स्वाहा विष्णुप्रिये रत्नगर्भे समस्तबलदे शिवे त्वद्गर्भगददे मादीं दर्शय स्वाहा जगते लक्ष्मी शीघ्रमागच्छ मे पुरः न जाने परमं रूपं मोदन मे सम्प्रदर्शय स्वाहा आविर्भवमनो वेगात् शीघ्रमागच्छ मे पुरः भावत्सवैर्हेत्युक्ता भवतीं जवाना वाग्देवतामे वदने प्रसन्ना स्वाहा मे भवसु प्रसन्ना स्वाहा हिरण्मयी मे नयने प्रसन्ना स्वाहा लक्ष्मी हृदयं वदेज्यः स्वराज्यलक्ष्मी मजलं तदोदिः महादरिद्रोऽपि भवेद्धनाढ्यः तदस्वमे श्रीस्थिरतां प्रमादि स्वाहा लक्ष्मी भवत्यस्यानिधि भार्गवपादने इदं श्रीहृदयं त्यक्त्वा पञ्चवारं धनी भवेत् स्वाहा
వేద్దమ్మా. ద్రవ్యం అంతే పక్కన పెట్టేసుకోండి. ఓం భూ స్వాహ అగ్నైదం భువ స్వాహ వాయువేదం ఓం శుభ స్వాహ సూర్యాగీదం భూర్భువ శుభ స్వాహ ప్రజాపతయ ఈదం. అవని గణపతి విశేష చరణానుష్ఠోరచావతి సంకల్ప్య అతిథేనమన్యస్వాన్యస్వాహ. పూర్తయింది. తర్వాత లక్ష్మీనారాయణుడి యొక్క అనుగ్రహమే కాకుండా మనకి అష్టలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. కావున ఇప్పుడు విశేషంగా అష్టలక్ష్మి హవనం జరుగుతుంది. మనస్సులో లక్ష్మి అంటే ఒక్క లక్ష్మి అనే కాదు, అష్టలక్ష్ములు అంటే 8 లక్ష్ములు మన దగ్గర ఉండాలి. ఒకటి ఉంటే ఒకటి ఉండకూడదు, ఇంకోటి ఉంటే ఇంకోటి ఉండకూడదు అని కాదు. మన ఇంట్లో ప్రత్యేకించి ఏముండాలి? ఏ లక్ష్మి ఉండాలి? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి విశేషంగా ఉండాలి. అలాగే మనం ఉద్యోగం చేసే కార్యంలో ఏ లక్ష్మి ఉండాలి? రాజ్యలక్ష్మి ఉండాలి. విజయం కోసం విజయలక్ష్మి ఉండాలి. అలా సంతానం కోసం సంతాన లక్ష్మి అనుగ్రహం ఉండాలి. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క లక్ష్మిగా అమ్మవారు 8 రూపాల్లో అష్టలక్ష్మిగా ఉన్నారు. అలాంటి ఒక అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలగాలని చెప్పి మనస్సులో శ్రీ మహాలక్ష్మి ఇదం నమః అనుకుంటూ ద్రవ్యాన్ని సమర్పిస్తూ ఉండండమ్మా. వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి నమయే గుణికన వందిత మోక్ష నిరంజురవాసిని వేదనుతే మంగళవాసిని వసుభూషిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయ మా. శ్రీ మహాలక్ష్మి స్వాహా. శ్రీ మహాలక్ష్మి స్వాహా.
इष्टायामस्यां तुमितो भगवदात्मया भगवद्भागवदाचार्यैकले विधा संकल्पितहवनकर्मणे पुंसोक्तहवनं करिष्ये संकल्प्या అందరూ కూడా నారాయణాయ ఇదం నమః అంటూ వేస్తూ ఉండండి. ఓం సహస్రదేవత అరుణః సహస్రాక్ష సహస్రపాద సభోం పుష్పదో భృత్వాన్ అగ్నిశబ్దశామల స్వాహా శాసనాశరే అభిస్వాహా విరాటకాయత విరాజోది విరుద్ధః సదాదో అత్యరిక్షయామశ్చాత్ భోర్భవో స్వాహా అభిషా దేవాయజ్ఞే వదంపదా సందో హరియాధిరాజ్యో శ్రీమద్వచ్చరత విశ్వాహా ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजस्प्रदां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममामः स्वाहा जातवेदो लक्ष्मीमनपदामिति यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषानहं स्वाहा अश्वदेवां हस्तिनादप्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्वा देवीर्जुसदा स्वाहा మీ ద్రవ్యాన్ని పక్కన పెట్టేసుకోనమ్మా. మిగిలిన పూలు పట్టుకోండి. పూలు లేకపోతే కనుక ద్రవ్యం తీసుకోండి, ప్లేట్లు పక్కన పెట్టేసుకోనమ్మా. ఆచార్య మీ దగ్గర పాల ప్యాకెట్ ఉంటుంది, తీసుకోండి.
आचार्यः अष्टाक्षरी अष्टवारं पुनेत् ॐ स्वाहा 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 आचार्य भू स्वाहा भू स्वाहा ॐ 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 भू स्वाहा आचार्यः दत्ता ॐ कुर्यात् ॐ भुव स्वाहा 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 आचार्यः मधुं गृहीत्वा ॐ शुभ स्वाहा ॐ स्वाहा ॐ शुभ स्वाहा ॐ स्वाहा ॐ शुभ स्वाहा ॐ शुभ स्वाहा ॐ शुभ स्वाहा आचार्यः आज्येन ॐ भूर्भुवस्सुः स्वाहा 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 आचार्यः पुनः पूर्वोक्तैवं वरविशेषणविशिष्टायामस्यां शुभदिनो सङ्कल्पिन हवनिकर्मणि मध्ये मन्त्रलोप तन्त्रलोप क्रियालोप भक्तिलोप श्रद्धालोप न्यूनादिदेकदोषं प्रायश्चित्तार्थं मतो देवसूक्तेन पञ्चोपनिर्मन्त्रैः आज्ञावतिर्होष्येन सङ्कल्प्य आदितेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व सविदप्रसुभा ॐ ब्रह्मणे समरिव ॐ क्षौणपराय सर्वेष्टि आत्मने स्वाहा यामपराय पुरुषात्मने स्वाहा महामनोपराय विश्वात्मने स्वाहा आदितेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देव सविदप्रसुभा ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పటి వరకు మనం సంకల్పించుకున్నటువంటి లక్ష్మీనారాయణ హవని కర్మని ఇప్పటి వరకు పూర్తయింది. ఈ యొక్క మనం సంకల్పించుకున్నటువంటి హవనం పరిపూర్ణంగా మనకి ఫలితం రావడానికి మహాపూర్ణావతి హవనం జరుగుతుంది. అందరూ లేచి నుంచోటమ్మా. సైడ్కి వచ్చే సైడ్కి पूर्णावति द्रव्यमप्यच्च पूर्णावति देवताभ्यो नमः. ओम श्री श्री नमः ओम श्री महालक्ष्मी नमः. अम्मा మీ దగ్గరికి పూర్ణావతి ద్రవ్యం వస్తుంది. అందరూ తాకి నమస్కారం చేసుకోండి.
एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश ततः आचार्यः पूर्वपरिशेषणं उत्तरपरिशेषणं कृत्वादिदेवमग्गुस्थाः तदनु आचार्यः सम्पादाद्यं गृहीत्वा ॐ शौनोपराय परमेष्ठियात्मने नमः चतुर्वारं सम्पादाद्यं गृहीत्वा सम्पादाद्यं महाभूपे सेजयेत् ततः ओम नमः नमः गत्तमिदं अर्घ्यमिदं स्वाहा पाद्यमिदं स्वाहा आत्मनीयमिदं स्वाहा अन्नमिदं स्वाहा पुष्पमिदं स्वाहा भूमिमिदं स्वाहा दीपमिदं स्वाहा मधुमिदं स्वाहा आयात्यमे ओर्भुवस्व स्वाहा देवानां पुरन्दरजानवेद हुतासन भगवन् मामाहिंसे स्वाहा प्रतिष्ठादिविद्यं प्रयत्यग्ने स्वाहा प्रयत्यग्ने ओर्भुवस्व स्वाहा स्वाहा प्रतिष्ठापयामि इंद्रादिदेवताभ्यो नमः इदास्थानमिदासं प्रतिष्ठापयामि ओम श्रीधराय नमः ओम नृसिंहाय नमः ओम महेदेवाय नमः ओम अग्नये नमः ओम निमीशानाय नमः इदास्थानमिदासं प्रतिष्ठापयामि ओम स्वाहा ततः तदनु आचार्यः दत्ताशास्त्रि कृत्वा